ముంబై టూర్ డే 1కి స్వాగతం. ముంబైలో ఎక్కువ ప్రదేశాలు చూడాలనుకుంటే 2 ఎంపికలు ఉన్నాయి. మొదటి ఎంపిక లోకల్ దర్శన్ టూర్స్ ట్రావెల్స్ను ఎంచుకోవచ్చు. వీరు నాన్-ఏసీ బస్కు సుమారు రూ. 350, ఏసీ బస్కు సుమారు రూ. 700 వరకు ఖర్చు అడుగుతారు. డబుల్ చెక్ చేయడానికి ఆపరేటర్ను సంప్రదించండి. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆప్షన్ ఉంటే అందిస్తారు. ఒక పికప్ పాయింట్ను చెప్తారు, అది మీ దగ్గరగా ఉంటుంది. ఆ సమయానికి పికప్ పాయింట్కు చేరండి. బస్ అక్కడి నుంచి బయలుదేరి ముంబై దర్శనం మొదలు అవుతుంది. కొన్ని ప్రదేశాలు బస్సు నుండి చూడగలుగుతారు, మరికొన్ని ప్రదేశాలకు బస్సు నుండి దిగాల్సి ఉంటుంది. బస్సులో ఒక గైడ్ ఉంటాడు. కొన్ని ప్రదేశాలకు ప్రవేశపు ఫీజులు ఉంటాయి, వాటిని మీరు స్వయంగా చెల్లించాలి. మీరు ఆ ప్రదేశాలకు వెళ్లాలన్నది మీ ఇష్టానుసారం. ఈ టూర్ మొత్తం రోజంతా బస్సులో ఉంటుంది. చివరికి మళ్లీ మొదటి పికప్ పాయింట్ వద్ద బస్సు వదిలిపెడుతుంది. అక్కడి నుంచి మీకు గమ్యం చేరుకోవచ్చు. ఇదే ముంబై లోకల్ దర్శన్ టూర్స్ ట్రావెల్స్ విధానం. ఫుల్ డేలో 30 నుంచి 40 ప్లేసెస్ చూడవచ్చు. రెండవ ఎంపిక గోబైక్స్ వెబ్సైట్ ద్వారా బైక్ లేదా స్కూటీ బుక్ చేసుకోవచ్చు. స్కూటీ స్థానికంగా సులభంగా లభిస్తుంది. ఖర్చు రోజుకు సుమారు రూ. 500 లేదా దానికంటే తక్కువ. ముంబైలో ట్రాఫిక్ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి, కానీ బైక్ రైడ్ అనుభూతి చక్కగా ఉంటుంది. 2 లేదా ఎక్కువ మంది ఉన్నట్లయితే బైక్ బుక్ చేసుకోవటం మంచిది. ఇది లోకల్ సైట్ సీయింగ్కు సహాయపడుతుంది. దాదర్ ప్రాంతంలో కబూతర్ఖానా అని పిలవబడే ప్యారెట్ ప్లేస్ ఉంది. ఆ ప్రాంతంలో సాధనా స్నాక్స్ అనే హోటల్ ఉంది. నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాను, రుచి చాలా బాగుంది. ఈ రోజు బైక్ తీసుకుని అంబేద్కర్ గారి ఇల్లు, బాబాసాహెబ్ అంబేద్కర్ హౌస్ సందర్శించాను. సాయంత్రం దాడా సాహెబ్ ఫాల్కే మార్గ్ రోడ్డుపై నడవండి లేదా బైక్లో వెళ్ళండి. అక్కడ అన్ని రకాల దుస్తులు, మెటీరియల్స్, మెన్స్ మరియు ఉమెన్స్ దుస్తులు, స్నాక్స్ విస్తృతంగా లభిస్తాయి. మీరు చౌకగా కొని సరదాగా బార్గెయిన్ చేయొచ్చు. ఇలాగే డే 1 ముగిసింది. పావ్ భాజీ తప్పకుండా ట్రై చేయండి. రేపు ఉదయం కలుద్దాం.